అంటే మీరు సీరియల్ చూస్తేనే మంచి బొట్టు, శారీ ఇంత ట్రెడిషనల్‌గా కనిపించిన మీరు ఒకేసారి ఇంత ట్రాన్స్‌ఫార్మ్ ఇలా అయిపోయారు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనుకుంటున్నారు? ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేశారు అంటే దీనికి ఎందుకంటే బీయింగ్ యాన్ యాక్టర్స్ మనకొచ్చే క్యారెక్టర్ బట్టి మనం కాస్ట్యూమ్స్ కానీ, గెటప్స్ కానీ ఉంటాయి. ఫస్ట్ నేను అంటే చాలామంది ఆ క్యారెక్టర్‌ని కూడా రిజెక్ట్ చేశారు. మదర్ రోల్ అది ఉంది కదా సీరియల్‌ది. అది రిజెక్ట్ చేశారు. నేను అక్సెప్ట్ చేశాను. బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఆ టైంలో నేను అక్కడ హీరోయిన్‌గా చేస్తున్నాను కన్నడలో. తెలుగులో ఆ క్యారెక్టర్ బాగా రిసీవింగ్ ఉంది. అవును. అలాంటి అది తెలిసి ఉండింది నాకు. ఎందుకంటే నేను బెంగాలీ వర్షన్ చూశాను. ఏ క్యారెక్టర్‌కి లేని స్కోప్ ఆ క్యారెక్టర్‌కి ఉండింది. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అనమాట. కానీ అంటే డ్రెస్సింగ్ చేంజింగ్ మొత్తం కూడా మారిపోవటం అంటే అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమాకి ఆ గెటప్స్ కావాల్సి వచ్చింది. సో అలా అంటే ఆ ట్రెండ్కి తగ్గట్టు మారుతూ ఉండడంలో అంటే మనసు మారదండి. కాదు సార్ ఇప్పుడు సారీ అండి. ఇప్పుడు ఆమె నెక్స్ట్ సినిమాలో ఏదో బెగ్గింగ్ క్యారెక్టర్ చేసింది అనుకోండి, అంటే ఇంకా బెగ్గింగ్ క్యారెక్టర్లో జీవితాంతం బెగ్ చేసుకుంటూ రోడ్ల మీద బెగ్గింగ్ నేను అనేది ఆ క్యారెక్టర్ అంటే ట్రెడిషనల్గా అసలుకి ఒక మదర్ క్యారెక్టర్ వేసి చాలా అసలు అందరికి అంత హార్ట్ టచింగ్ ఉన్న క్యారెక్టర్. మీరు ట్రెడిషనల్గా మదర్ క్యారెక్టర్ని చూస్తున్నారు. నేను అండర్ కరెంట్గా ఏం చేస్తున్నానంటే ఆమె ఆ చిన్న ఏజ్లో ఆ టేకప్ తీసుకుంది, ఎంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హౌ షీ డిడ్ ఇట్, ఆ టాలెంట్ స్కిల్ సెట్ అంతా తెలిసి కూడా ఎలా చేసింది, అది కూడా పర్ఫెక్ట్గా చేసింది. ఐ మీన్ నేను చూస్తున్న పాయింట్ చెప్తున్నాను. అలాంటి తన బలంకి వచ్చింది. ఇప్పుడు తన బలగం ఏదైతే ఉందో అక్కడికి వచ్చింది. అండ్ కమింగ్ టు డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇక్కడ వేరియస్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫైర్ అండ్ ఐస్ అని పెట్టాం కదా. ఒక టెర్రరిస్ట్ రానియాలో టెర్రరిస్టులు చాలా కోల్డ్ ఉంటారు, బయట బాంబులు పేలితే కానీ తెలియదు వాళ్ళు ఎంత ఫైరో. ఈవెన్ ఒక స్పై కూడా చాలా కోల్డ్ ఉంటారు లోపల. యాక్షన్ సీక్వెన్సెస్ స్టార్ట్ అయితే కానీ తెలియదు వాళ్ళ స్పై అని. వ్యాంపైర్ ఇట్ సెల్ఫ్ వెరీ కనింగ్, వెరీ స్మార్ట్, వెరీ సెక్సీ ఉంటారు. కానీ వాళ్ళు అంటే కానీ తెలియదు అసలు మ్యూజిక్ అంత